ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ స్త్రీ శక్తి పథకం అమలవుతోంది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. లక్షలాది మహిళలు ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తాడిపత్రి ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సిటీ, పల్లెటూర్లకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామన్నారు. రాష్ట్రానికి 1050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, వీటిలో 300 బస్సులను తిరుపతికి, మిగతా 700 బస్సులను 13 ప్రాంతాలకు కేటాయిస్తామన్నారు. తాడిపత్రి బస్టాండ్ను పరిశీలించిన సమయంలో అక్కడి సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ కప్పు దెబ్బతిన్న విషయాన్ని గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పనులు త్వరలో ప్రారంభించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్లలో కొత్త సదుపాయాలు అందించనున్నట్లు చెప్పారు. కడప గ్యారేజీ బస్టాండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన తర్వాత కడప బస్టాండ్ ప్రాంగణంలో 1.3 కోట్లతో సిమెంట్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యలు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అవి లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల బస్సుల్లో మహిళల ప్రయాణం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల ఓర్పు, సహనాన్ని అభినందించారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినందున అన్ని బస్టాండ్లలో కుర్చీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మహిళలు ఎంతో క్రమశిక్షణతో ప్రయాణిస్తున్నారని ప్రశంసించారు.